ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మాత్రమే అనుకున్న మిడిల్ ఈస్ట్ వార్ ఇప్పుడు రూపం మార్చుకుంది. యుద్ధ వ్యూహాల విషయంలో ఇరాన్ ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. తన వద్ద ఉన్న ఆయుధ వనరులతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఇదే టైంలో ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. లొంగిపోయే అవకాశం లేదని సంకేతాలు ఇస్తోంది. గత నెల 28న ప్రారంభమైన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం క్షిపణులు, బాంబులకే పరిమితం కావటం లేదు. ఆర్థిక యుద్ధంగా తన రూపాన్ని మార్చుకుంటోంది. నేరుగా సైనిక పోరాటంలో నెగ్గటం కష్టమని భావించిన ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయటం ద్వారా తన ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ మరియు వారి మిత్ర దేశాల నౌకలను ఈ మార్గంలో అనుమతించబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా యుద్ధ స్వరూపం మారింది. ఇదే టైంలో హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు అంతర్జాతీయ బీమా కంపెనీలు వార్ రిస్క్ కవరేజ్ను రద్దు చేయటం లేదా ప్రీమియంలను భారీగా పెంచడం వల్ల సరకు రవాణా స్తంభించిపోయింది. యుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇది అమెరికా వంటి దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచి రాజకీయ అశాంతికి దారితీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల చమురు కేంద్రాలు, ఇతర ఆర్థిక వనరులపై డ్రోన్ దాడులు చేయడం ద్వారా ఇరాన్ గ్లోబల్ మార్కెట్లను భయపెడుతోంది. సాంప్రదాయ సైనిక బలంతో పోలిస్తే ఇరాన్ బలహీనంగా ఉన్నప్పటికీ భౌగోళికంగా కీలకమైన ప్రాంతాలను నియంత్రించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్మెయిల్ చేసే శక్తిని పొందింది. ఈ ప్రభావం భారత్తో పాటుగా అనేక దేశాల మీద స్పష్టంగా పడుతోంది. ఉదాహరణకు భారత్ తన చమురు అవసరాల్లో 88% దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఈ యుద్ధం వల్ల భారత్లో కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మరియు నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వ్యూహం ద్వారా ఇరాన్ తన శత్రువుల బ్యాంక్ బ్యాలెన్స్ను దెబ్బతీయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. తద్వారా వాళ్ళు యుద్ధం నుంచి వెనక్కు తగ్గేలా చేయాలని పక్కా ప్లానింగ్తో వార్ చేస్తోంది. అంతేకాకుండా ఇరాన్ తన ఆర్థిక వ్యూహాన్ని కేవలం చమురు సరఫరాను అడ్డుకోవడానికే పరిమితం చేయలేదు. 2026 నాటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ అనుసరిస్తున్న ఇతర కీలక ఆర్థిక యుద్ధ తంత్రాలు ఇక్కడ ఉన్నాయి. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవటానికి ఇరాన్ భారీగా బిట్ కాయిన్ మైనింగ్ను ఎంకరేజ్ చేస్తోంది. డాలర్ ఆధారిత బ్యాంకింగ్ వ్యవస్థతో ఏమాత్రం సంబంధం లేకుండా అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు జరపడానికి డిజిటల్ కరెన్సీలను ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గంగా వాడుతోంది ఇస్లామిక్ రిపబ్లిక్. అమెరికా, ఇజ్రాయెల్, ఇతర మిత్ర దేశాల బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, చెల్లింపు వ్యవస్థలపై ఇరాన్ అనుకూల హ్యాకర్లు తీవ్రమైన సైబర్ దాడులు చేస్తున్నారు. దీనివల్ల ఆర్థిక లావాదేవీల్లో జాప్యం జరిగి ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినేలా చేయటం ఇరాన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇరాన్, రష్యా, చైనా కలిసి ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవటానికి ఈ 3 దేశాలు తమ సొంత చెల్లింపు మార్గాలను అభివృద్ధి చేసుకుంటున్నాయి. వరల్డ్ సప్లై చైన్ పై కూడా ఇరాన్ పక్కాగా ఫోకస్ చేస్తోంది. కేవలం చమురు మాత్రమే కాకుండా వ్యవసాయానికి కీలకమైన ఎరువుల సరఫరాను కూడా ఇరాన్ ప్రభావితం చేస్తోంది. ప్రపంచంలో అమోనియా ఉత్పత్తిలో ఇరాన్ 3వ స్థానంలో ఉంది. ఈ సరఫరా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇక కీలక అంశం హార్మూజ్ జలసంధిలో ముప్పు కారణంగా నౌకలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకొని వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి చివరికి సాధారణ వినియోగదారులపై భారంగా మారుతోంది. ఇలా ఇరాన్ ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారమే వెళుతోంది. అందుకే ఇరాన్ తెలివిగా తమ మిత్ర దేశాలపై కూడా దాడులు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి.